ఇప్పుడు 25న రమ్మని పోలీసులు ఆల్రెడీ మళ్ళీ సెకండ్ టైం నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కోర్టు కేసు ఏమో 26కి పడింది. ఇప్పుడు ఫర్దర్గా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఆర్జీవీ మీద ఒక్కచోటే కేసు లేదండి. ఎస్ సార్. డిఫరెంట్ ప్లేసెస్లో ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. కామన్గా ఏదో సినిమా వల్లనే ఈ కేసులు పడే అనేది దాంట్లో సారాంశం కాదనే విషయాన్ని ఇప్పుడు మనం గమనించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మహిళా యాక్టివిస్టు దేవి అనే సోషల్ యాక్టివిస్ట్ కూడా ఆర్జీవీ తనను అవమానపరిచారని చెప్పేసి కంప్లైంట్ పెట్టిన విషయం మనం గమనించాలి. అలాగనే సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టింగ్లు వచ్చినాయనేది రెండో అంశంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప సినిమా తీశారు లేకుంటే సెన్సార్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు ఇది కాదు. రెండోది ఇక్కడ థర్డ్ డిగ్రీ అనే పదం వాడుతూ ఉన్నారు. అసలు గతంలో కూడా కేసు పెట్టిన తర్వాత ఈ నెల 19వ తారీఖున విచారణకు రమ్మని చెప్పేసి పోలీసు వారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో చేసింది ఏంటి? ఈయన హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు? చాలా ఆగ్రహించారు కదా. సోషల్ మీడియాలో ఉన్నది వాస్తవాలను ప్రతిబింబించడం తప్ప అవాస్తవాలు లేకుంటే వ్యక్తిగత హననానికి పాల్పడటం, మహిళల్ని అవమానించడం అంటే అలానే మొహాలను మార్పింగ్ చేసి ఇబ్బందులకు గురి చేయడం అనేది చట్టం అనుమతించదు. సోషల్ మీడియా యొక్క లక్ష్యం అది కాదు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకో మాట కూడా అన్నారు, మేము కూడా దాని బాధితులమే గత ప్రభుత్వంలో అని చెప్పేసి మీ పిటిషన్ ఆ కేసుని రద్దు చేయడం మా వల్ల కాదు, మేము చెయ్యము అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? 19వ తారీఖు నుంచి అట్లీస్ట్ కొద్ది రోజులు పొడిగించమనండి, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని. అంటే మీరు 19వ తారీఖు మీకు నోటీస్ ఇచ్చినారు కాబట్టి మీరు వెళ్ళి పోలీసు వాళ్ళని అడుక్కోండి, టైం అడుక్కోండి, అంతే తప్ప మేము అలాంటి వాటిలో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి డిస్మిస్ చేసిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి. దాని ప్రకారమే 19వ తారీఖు వాళ్ళ ప్లేయర్ గారిని పంపారు. అలానే వాట్సాప్ మెసేజ్ పెట్టారు మాకు టైం కావాలని. సరే పోలీసు వాళ్ళు కూడా 25వ తారీఖు వరకు ఇచ్చారు. నిజంగా థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించాలంటే 19వ తారీఖు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి, నోటీసుని ధిక్కరించినావు కాబట్టి నువ్వు వచ్చి అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే వాళ్ళు చట్ట పరిధిలో పనిచేస్తున్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ దీన్ని రాజకీయ రంగు పొలమకూడదు. ఏ పార్టీ అయినా కానీ సోషల్ మీడియాలో మహిళల్ని లేకుంటే వ్యక్తులని వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా శీలాలను చెక్కించే వాళ్ళని సహించకూడదు. అటువంటి వాళ్ళని వెనకేసుకొని రావడం కూడా సరికాదు. ఈ రోజున అరెస్ట్ అయిన వాళ్ళు అనేక మంది ఏం చెప్తూ ఉన్నారు? మరి బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, పోసాని కానీ, వర్రా అతను కానీ ఏం చెప్తున్నారు? మమ్మల్ని మాకు ఎవరో హైటెక్ వీళ్ళు సమాచారం ఇచ్చేవాళ్ళు, అలానే లేకపోతే పలానోళ్ళు పెట్టమన్నారు, పలానోళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు, పలానోళ్ళు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా వాడుకున్నారని చెప్తున్నారు కదా. ఇక్కడ నా ఉద్దేశం అయితే రాజకీయాలకు అతీతంగా ఎవరైతే అటువంటి వ్యక్తులను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి పెయిడ్ ఆర్టిస్టులుగా పోషించారో ఆ అనకొండలను కూడా వదలకూడదనేది నా యొక్క లక్ష్యం, నా యొక్క అభిప్రాయం. ఏం చేద్దంటే ఆ సోషల్ మీడియా లక్ష్యం ఈ రోజున వాట్సాప్ ఈ దేశంలో 60 కోట్ల మంది వాడుతున్నారండి. ఒక్క వాట్సాప్ని ఈ 2023 అంచనాల ప్రకారం. అంటే కోట్లాది మంది ప్రజలు ఈ రోజున సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా ఫాలో అవుతున్నారని అంటే అటువంటి సోషల్ మీడియాలో అవాస్తవాలు, అక్రమాలు, అవమానకరమైనటువంటి పోస్టింగులు లేకుంటే మార్పింగ్ చేసిన పోస్టింగులు, పుట్టుకలను లేదంటే శీలాన్ని శంకించేటువంటి ఏవైతే పెడుతూ ఉన్నారో వాటిని టాలరేట్ చేయకూడదు. అటువంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా అది తప్పుగానే సమాజం భావిస్తుంది. రెండోది ఇక్కడ రాజకీయం సంబంధించి అసలు సినీ ఫీల్డ్ అనేది ఎందుకు పెట్టారు? సినీ ఫీల్డ్ సినిమాలు ఎందుకోసం? వ్యక్తిత్వ వికాసానికి ఒక వేదికగా ఈ రోజున సినిమాలు వాడుకుంటున్నారు.
అటువంటి వ్యక్తిత్వ వికాసానికి పెట్టినటువంటి వ్యక్తుల యొక్క వికాసానికి పెట్టినటువంటి ఆ దాన్ని ఎందుకు మనం రాజకీయం చేయాలి? కాబట్టి ఒక సందేశాన్ని ఇవ్వాలి కదా, సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఎవరు ఏదో రాజకీయ లబ్ధికి లోపడి సినిమాలు తీయటం అనేది అది ఎవరు తీసినా తన మనాన్ని అన్నం, ఎవరు తీసినా అది తప్పే. ఎవరిని అవమానపరుస్తూ తీసినా తప్పే. ఎవరి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడినా తప్పే. పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా అవాస్తవాలతో కూడిన సినిమాలు తీసినా, వాట్సాప్ పెట్టినా, ఎవరు చేసినా అది తప్పే. అది మినహాయింపేం కాదు. ఇక్కడ 3rd degree మర్డర్స్ చేయరని చెప్పేసి అని చట్టం ఏమన్నా చెప్తుందా అంటారు. అసలు